వెల్కమ్ టు టెక్ చైతు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణని కలిపే నేషనల్ హైవే 167Kని నిర్మించడం కోసం కేంద్ర ప్రభుత్వము 436 కోట్లను మంజూరు చేసింది. ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వివరాల్లోకి వెళ్లే ముందు మీరు కనుక టెక్ చైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న కల్వకుర్తిని, ఆంధ్రప్రదేశ్లో నంద్యాల జిల్లాలో ఉన్న నంద్యాలని కలుపుతూ నిర్మించబోతున్న నేషనల్ హైవే 167K నిర్మాణానికి 436 కోట్లను మంజూరు చేసినట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు ప్రకటించారు. ఈ నేషనల్ హైవే 167K అందుబాటులోకి వస్తే హైదరాబాద్ తిరుపతి మధ్య 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఈ నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా కృష్ణా నది పైన ఐకానిక్ బ్రిడ్జ్ ని నిర్మించనున్నారు. ఈ నేషనల్ హైవే కొన్ని చోట్ల 2 లేన్ రోడ్డు గాను విత్ పేవ్డ్ షోల్డర్స్ తో మరియు కొన్ని చోట్ల 4 లేన్ రోడ్ విత్ పేవ్డ్ షోల్డర్స్ తో నిర్మిస్తారు. కేంద్ర ప్రభుత్వము హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ తిరుపతి, హైదరాబాద్ నంద్యాల మధ్య దూరాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో తెలంగాణలో నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న కల్వకుర్తి, నంద్యాల జిల్లాలో ఉన్న నంద్యాలని కలుపుతూ నేషనల్ హైవే 167Kని అభివృద్ధి చేస్తుంది. ఈ నేషనల్ హైవే 167K అందుబాటులోకి వస్తే హైదరాబాద్, కడప, తిరుపతి, చెన్నై మధ్య దాదాపుగా 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుండి నంద్యాల, కడప, తిరుపతి, చెన్నై వెళ్లే వాహనాలన్నీ హైదరాబాద్ నుండి నేషనల్ హైవే 44లో జడ్చర్ల, కర్నూలు మీదుగా ప్రయాణించి కర్నూలు దగ్గర నేషనల్ హైవే 40లోకి ఎంటర్ అయ్యి నంద్యాల, కడప మీదుగా ప్రయాణించి తిరుపతి, చెన్నైకి చేరుకుంటున్నాయి. అదే కనుక ఈ నేషనల్ హైవే 167K అందుబాటులోకి వస్తే నంద్యాల, కల్వకుర్తి మధ్య హైదరాబాద్ నుండి శ్రీశైలం రూట్లో ప్రయాణించి కల్వకుర్తి, నాగర్ కర్నూల్, కొల్లాపూర్ మీదుగా ప్రయాణించి ఇక్కడ కృష్ణానదిని క్రాస్ చేయాలి. ప్రస్తుతం బ్రిడ్జ్ ఏమీ లేదు ఇక్కడ కృష్ణానదిని క్రాస్ చేయడానికి. సోమశీల దగ్గర కృష్ణానదిని క్రాస్ చేసి ఆత్మకూరు, వెలుగోడు, నంద్యాల మీదుగా ప్రయాణించి నంద్యాల దగ్గర నేషనల్ హైవే 40లో ఎంటర్ అయ్యి కడప మీదుగా తిరుపతి, చెన్నైకి చేరుకోవచ్చు. ఈ రోడ్డు వల్ల దాదాపుగా 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ రోడ్ని అభివృద్ధి చేస్తుంది. దానిలో భాగంగా కల్వకుర్తి, కొల్లాపూర్ మధ్య 70 కిలోమీటర్ల రోడ్ని 2 లేన్ రోడ్ విత్ పేవ్డ్ షోల్డర్స్ తో అభివృద్ధి చేయడం కోసం టెండర్లను కూడా పిలిచారు. 629 కోట్ల అంచనా వ్యయంతో. ఇదిగోండి ఆ టెండర్ డాక్యుమెంట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్. వైడనింగ్ 2 లేన్ విత్ పేవ్డ్ షోల్డర్స్ ఫ్రమ్ 0 to 79 kilometers బిట్వీన్ కల్వకుర్తి అండ్ కొల్లాపూర్ సెక్షన్ ఆఫ్ నేషనల్ హైవే 167K ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. టెండర్ ఎస్టిమేటెడ్ వాల్యూ 629 crores. సో ఆల్రెడీ టెండర్ ను కూడా పిలిచారు కల్వకుర్తి, కొల్లాపూర్ మధ్య రోడ్ ని అభివృద్ధి చేయడం కోసము. సో ఈ నేషనల్ హైవే 167K అనే పేరు ఎలా వచ్చిందంటే దీనికి తెలంగాణలో ఉన్న కోదాడని, కర్ణాటకలో ఉన్న బళ్ళారిని కలుపుతూ ఒక నేషనల్ హైవే ఉంది. ఆ నేషనల్ హైవే పేరు వచ్చేసి నేషనల్ హైవే 167. ఇది కోదాడ దగ్గర మొదలయ్యి కర్ణాటకలో బళ్ళారి దగ్గర ఎండ్ అవుతుంది. ఈ నేషనల్ హైవే 167 కల్వకుర్తి మీదుగా వెళ్తుంది. నేషనల్ హైవే 167 నుండి కల్వకుర్తి దగ్గర మొదలవుతుంది కాబట్టి ఈ కల్వకుర్తి నంద్యాల రోడ్డుకి నేషనల్ హైవే 167K అని నెంబరింగ్ ఇచ్చారు. నంద్యాల, కల్వకుర్తి మధ్య ఈ రోడ్డు డెవలప్మెంట్ లో భాగంగా సోమశీల దగ్గర కృష్ణా నది పైన 800 మీటర్ల బ్రిడ్జ్ ను నిర్మించబోతున్నారు. ఈ బ్రిడ్జ్ ని డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ గా నిర్మించాలని కేంద్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. అంటే బ్రిడ్జ్ లో 2 డెక్కులు ఉంటాయి. పై డెక్కులోనేమో రోడ్డు ఉంటుంది, కింద డెక్కులోనేమో గ్లాస్ బ్రిడ్జ్ ని నిర్మిస్తారు. సో ఆ గ్లాస్ బ్రిడ్జ్ గుండా పర్యాటకులు ప్రయాణించవచ్చు ఒకవైపు నుండి మరోవైపుకు. సో అలా ప్రయాణిస్తూ నదిని మరియు చుట్టుపక్కల ఉన్న పరిసరాల్ని ఎంజాయ్ చేయవచ్చు. అంటే టూరిజం పరంగా కూడా ఆ బ్రిడ్జ్ను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో దీన్ని డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ గా నిర్మిస్తున్నారు.
ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి 1000 కోట్ల దాకా ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నారు. దీని పొడవు 800 మీటర్లు ఉంటుంది. ఇక్కడ నిర్మించే బ్రిడ్జ్ హైదరాబాద్ లో దుర్గం చెరువు పైన ఉన్న కేబుల్ బ్రిడ్జ్ తరహాలో ఉంటుంది మరియు దీన్ని డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ గా నిర్మిస్తారు. ఈ బ్రిడ్జ్ కు సంబంధించిన టెండర్లను కూడా త్వరలోనే పిలిచే అవకాశం ఉంది. పనులు మొదలైన తర్వాత ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ నేషనల్ హైవే 167 డెవలప్మెంట్ లో భాగంగా కల్వకుర్తి, నాగర్ కర్నూలు, కొల్లాపూర్, ఆత్మకూరు, వెలుగోడు, నంద్యాల ప్రాంతాల్లో బైపాస్ మార్గాలు వస్తాయి. ఈ నేషనల్ హైవే 167K కల్వకుర్తి దగ్గర మొదలయ్యి నాగర్ కర్నూలు, కొల్లాపూర్, సోమశీల, ఆత్మకూరు, వెలుగోడు, నంద్యాల మీదుగా ప్రయాణించి ఇక్కడ నేషనల్ హైవే 40లో కలుస్తుంది. నంద్యాలకు కూడా ఇక్కడ బైపాస్ రోడ్ వస్తుంది. ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నది పైన మరో బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. నేషనల్ హైవే 167K డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ కు సంబంధించిన విషయాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.